ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు నాయన, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, మీ యొక్క గొప్ప కనికరములు గత రాత్రి కాలమంతను మా ఎడల కుమ్మరించినందుకు, అయా మంచి నిద్రతో మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తిపరిచినందుకు, అయా మాకు కలిగిన ప్రతి వాటి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి కాచి కాపాడినందుకు, ముఖ్యంగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ లోకపు యాత్రలో మరి యొక్క ప్రశస్తమైన దినమును మా జీవితంలో అనుగ్రహించినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందును అని ఈ ఉదయకాల సమయంలో మా జ్ఞాపకం చేస్తున్నారు. అయా, మీ బిడ్డలమైన మేము ప్రతి ఒక్కరి యందు కూడా నాయన కనికరము చూపేవారిగా ఉండుటకు సహాయం దయచేయండి. కఠిన హృదయాలుగా మేమెవరము కూడా ఈరోజు ఉండకూడదు ప్రభువా. సహాయము చేయగలిగిన పరిస్థితుల్లో మేమున్నప్పుడు, ఆదరించాల్సిన పరిస్థితుల్లో మేమున్నప్పుడు అటువంటి వ్యక్తులుగానే ఉండుటకు మాకు జ్ఞానం ఇవ్వండి తండ్రి. ఎవరి ఎడలా మేము కఠిన వైఖరి ఈరోజు కలిగి లేకుండా, అయా మీ బిడ్డలముగా మీ మాదిరిని చూపించే విధముగా మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు దేనిలో అయితే వారు ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారో, ఏ ప్రయత్నాలు వారు సఫలపడాలని ఆశిస్తూ ఉన్నారో వాటిలో వారందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. ఈ రోజున ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎటువంటి అప్పులు లేకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సమృద్ధిని వారికి అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఆత్మీయతలో కూడా ప్రతి బిడ్డను వృద్ధిపరచమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా, ఈ రోజును ప్రారంభించబోతుండగా తండ్రి, మా యొక్క ప్రతి పనిలోనూ మీ సహాయమును కోరుకుంటున్నాము తండ్రి. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలు, చేతి పనులు, ఏ వృత్తుల్లో అయితే బిడ్డలు ముందుకెళ్తున్నారో వాటన్నిటిలోనూ మీ సహాయం అనుగ్రహించండి, ఆశీర్వాదాలు కుమ్మరించండి. వారికి కావాల్సిన ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా ఈరోజు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన, మా ప్రతి మార్గాన్ని బట్టి అడుగుతున్నాం. అనేక ప్రాంతాలు వెళ్ళవలసి ఉండంగా, రావాల్సి ఉండంగా నాయన, క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణమునే మీరు మాకు దయచేయండి. అయా, మీ యొక్క తోడును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. చిన్న ప్రమాదం కూడా మాలో ఉండిన ఏ ఒక్కరికి కలగకుండా మీరే ఈ రోజంతాను భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలున్నారు. చెకప్స్ కొరకు, డెలివరీస్ కొరకు, ఆపరేషన్స్ కొరకు వెళ్తున్నారు నాయన. వారికి మీరు తోడై ఉండండి తండ్రి. క్షేమాన్ని అనుగ్రహించండి. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న వారు కూడా ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున తండ్రి, మా సమయాన్ని మేము వ్యర్థపరిచేవారిగా ఉండకూడదు నాయన. ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటూ ఎటువంటి గొడవలు, విభేదాలు, మోసపూరితమైన చర్యలు, అవమానాలు, నిందలు మా దరికి చారకుండా మీరే మమ్మల్ని జ్ఞానమిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ప్రాముఖ్యముగా ఈ రోజున మేము మీ నామానికి మహిమకరంగానే ఉండుటకు సహాయం అనుగ్రహించండి. మా మాటలు, మా క్రియలు, మా కనుచూపు, మా ప్రవర్తన అంతా కూడా మీకు ఆమోదయోగ్యకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఏ విషయాల్లో సరిచేయబడాలో, ఏ విషయాల్లో తండ్రి మేము ఇంకా ఏవైతే నేర్చుకోవాలో తండ్రి మీరే మాకు తోడుండి నడిపించి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి అయ్యా. ఎండ వేడిమి నుంచి ప్రతి బిడ్డను తండ్రి కాపాడండి. ఎండ దెబ్బ తలగకుండా మీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేము కూడా కొందరికైనా మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించేవారిగా, మీ సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామల్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.